శారీరక మానసిక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసానికి మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో గురువారం ఆయన వీకే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందిన పలువురు చిన్నారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో క్రీడలతో పాటు మార్షల్ ఆర్ట్స్ పై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని అన్నారు. ప్రధానంగా ఆడపిల్లలకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు చిన్నప్పటి నుంచే మార్షల్ ఆర్ట్స్ పై మక్కువ పెరిగేలా చూడాలని, తద్వారా వారికి ఆరోగ్యంతో పాటు పలు అంశాలలో అవకాశాలు లభించేందుకు వీలు ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా అకాడమీ నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈరోజు పలమనేరు పట్టణంలో మార్షల్ ఆర్ట్కి సంబంధించి కరాటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషను ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ ద్వారా ప్రధానంగా అమ్మాయిలను కూడా ఎక్కువ మందిని దీంట్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సెల్ఫ్ డిఫెన్స్ కోసం, అదేవిధంగా ఈ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఒకటి ఫిజికల్ స్ట్రెంగ్త్, ఇంకొకటి మెంటల్ స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. చిన్నపిల్లలప్పటి నుంచి కూడా దీన్ని వాళ్లకు అలవాటు చేస్తే తప్పనిసరిగా జీవితంలో వాళ్ళు ఆరోగ్యంగా ముందుకు వెళ్ళడానికి, ఒక కాన్ఫిడెన్స్తో జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. గతంలో 2008లోనే ఇక్కడ మొట్టమొదటిగా మార్షల్ ఆర్ట్స్ ఈ పలమనేరు గంగవరంలో కూడా మొదలుపెట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ పలమనేరులో కూడా చాలామంది, దాదాపు బ్లాక్ బెల్ట్ ఉండేటి చాలామంది ఉన్నారు. ఈరోజు ఆర్మీకి కానీ అదేవిధంగా రకరకాల అయినటువంటి పొజిషన్స్ వెళ్ళడానికి ఇక్కడ ట్రైన్ అయిన తర్వాత వాళ్ళ ఎలిజిబిలిటీస్ని బట్టి రాష్ట్రంలో, దేశంలో మెడల్స్ సాధించడానికి ముఖ్యంగా పలమనేరు